క్రీస్తునామములో మీకందరికీ ఉదయకాలము మరి మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. శుభములనగా మంచి మాట. మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాము కనుక ఒకరికి ఒకరు మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ లోకం మనకు శాశ్వతం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకము మీరు ఒకరోజు విడిచిపెట్టాలి అంటుంది దేవుని వాక్యం. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు యేసుక్రీస్తుని ఈ భూమికి పంపించాడు దేవుడు. మనము పాపము చేతను శాపము చేతను మనము చచ్చిన వారై ఉండగా ఆ పాపాన్ని మనం పోగొట్టుకోలేము. కానీ ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు, ఒక నిష్కలంకుడు, ఒక పాపం లేని వాడు జన్మించాలి ఈ భూమి మీద. అందుకే లేఖనముల ప్రకారము మరి అంత్య దినముల యందు, అపాయకరమైన దినములందు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి జన్మించడం జరిగింది. అయితే దేవుడు మన యందు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, ఇవి నా మాటలు కాదు, లేఖనముల ప్రకారము మనం ఇంకనూ పాపము చేత మరి ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలేదు కానీ దేవుడే ప్రేమించాడండి. ఎంత గొప్ప దేవుడు! మనిషికి మనిషి ప్రేమించలేకపోతున్నాడు, మనిషికి మనిషి ఓర్వలేకపోతున్నాడు. ఒకడు బాగుంటే ఎలా పడగొడదామా అని మనిషి మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చూస్తే ఈ భూమి మీద 60-70 సంవత్సరాల జీవిత కాలములకు మనిషి చేయరాని కుట్రలు కుతంత్రాలు చేసి మరి పాపము తెచ్చుకొని మరణించి సమాధిలోనికి మరి మరణించి నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. అయితే అందరూ పాపులేనా? అవునండి, దేవుని వాక్యం చెల్లిస్తుంది. మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడుగా సృష్టికర్తైన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఓ సోదరి సోదరులారా, భేదము చిన్న పెద్ద తేడని భేదము లేదు. మరి నల్లవాడని, తెల్లవాడని, పొట్టివాడని, పొడుగువాడని, పొరుగు దేశస్తుడని కాదు. కానీ అందరూ మానవులే, అందరూ పాపము చేస్తున్నారని దేవుని వాక్యం చక్కగా సెలవిస్తుంది. అందుకే ఈ పాపానికి మూల్యం ఏదంటే రోమీ రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 23వ వచనములో మరి ఇలా రాయబడింది: నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సోదరి సోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది మరి ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఇన్ని పాపాలకు సాదృశ్యం ఏదంటే మరణం. అవునండి, అందరికీ మరణం వస్తుంది. మాకేం కొత్తగా వస్తుందా అని మీరు శరీరచ్చు, అందరికీ వస్తుంది. కానీ శరీరానికి ఒకసారి మరణం ఉంది, ఆత్మకు ఒకసారి మరణం ఉంది. ఆ పాపం అనేది మూట ఆత్మకు ఉందండి. యుగ యుగాలు అగ్నిగుండములో మరి కాలుతూ ఉండాలి. అందుకే ఆత్మ నివారణ జరిపించడానికి దేవుడు ఈ భూమి మీద మనిషిగా పుట్టాడు. 2025 సంవత్సరాల ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి సర్వ మానవాళి కోసం ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉదయకాలం ఎందుకు ఈ మంచి మాటలు మీ దగ్గర మేము తీసుకుని వచ్చామంటే, మేమేదో మీ దగ్గర వెండి బంగారాలు మరి అడగాలనో లేకుంటే డబ్బులు అడగాలనో కాదు. కానీ మాలాంటి సోదరులు ఎంతో మంది చనిపోయి పాతాళానికి, అగ్నిగుండానికి చేరుకుంటున్నారు. అందుకు మరి ఈ సువార్త దేవుడు పరిశుద్ధమైన ఈ లేఖనాల ద్వారా సెలవించిన రీతిగా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నమ్మడం అంటే ఎలా? ఏదైనా కులం మార్చుకోవాలా, మతం మార్చుకోవాలా? కాదండి, కులము మతము కాదు, కానీ హృదయం మార్చుకోమంటున్నాడు దేవుడు. నీ హృదయంలో ఉన్న ప్రతి చెడ్డ పనులు, నీ హృదయంలో ఉన్న చేసే ప్రతి
చెడు కార్యాలు మానుకొని ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. రెండే మాటలండి, పాపినైనా నన్ను క్షమించు, సూక్ష్మంలో మోక్షమండి. అంటే మార్పు చెందడానికి మనిషి మరి సూక్ష్మంలో మోక్షం ఉంది. ఆ సూక్ష్మంలో మోక్షము నీవు తెలుసుకుంటే పాపినైనా నన్ను క్షమించు ప్రభువా అని నీ హృదయంలో ఒక్కసారి నీవు గాని తెలుసుకుంటే మరి నీవు మోక్ష రాజ్యంలో వెళ్ళిపోతావు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేచిన సజీవుడని నీవు తెలుసుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ సమయం. ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి దినము అక్కడ మన ఆత్మకు చావులేని రాజ్యం. ఆ రాజ్యములో యుగ యుగాలు దేవుడుండే రాజ్యములో నన్ను ఆయన చేర్చడానికే మన కోసం శిలువ మీద బలియాగమైపోయాడు, మరణించాడు. తన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన మహనీయుడని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఈ హృదయకాలంలో చక్కగా కరిపత్రాలు బైబిల్ చదవండి. మీ కులం మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవద్దు, మీ హృదయం మార్చుకొని ప్రభు సన్నిధికి వస్తే మీరు రక్షించబడి మీ కుటుంబం రక్షించబడి పరలోక రాజ్యం చేరుతారు అని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొడుకు మా సహోదరులు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం.